శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనం చాలా ప్రధానమైనటువంటి అంశం ఒకటి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ఏమిటంటే, మనం ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీద ప్రయాణిస్తారు. అది పాదచారులు కానివ్వండి, లేకపోతే వాహనంలో కానివ్వండి, ఎలా అయినా సరే మన దైనందిన జీవితంలో రోడ్డు మీద ప్రయాణం చేయకుండా మన జీవితం అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎక్కడ కూడా రోడ్డు మీద ప్రయాణం అవసరం లేకుండా ఉండదు. అన్ని ఇంట్లో ఉండే మనం ఏం పనులు చేసుకోలేం కాబట్టి. అయితే ఇలా మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు నడుస్తున్నా కానీ లేకపోతే వాహనాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ రోడ్డు మీద మనం ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం చాలా ప్రధానమైనది. ఎందుకంటే మన నిర్లక్ష్యం మనకే కాదు, మనతో పాటు రోడ్డు మీద ప్రయాణం చేసేవారికి ఎంతోమందికి ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంది. అందున ప్రస్తుతం మనం రోడ్డు భద్రత మాసోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. ఈ రోడ్డు భద్రత మాసం అంటే ఏమిటి, ఈ రోడ్డు భద్రతను మనం ఎందుకు పాటించాలి, ఇటువంటి అవగాహన కనుక లేకపోతే ఏ విధమైనటువంటి ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే విషయాలు మనకు తెలియజేయడానికి తిరుపతి జిల్లా రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీ కె మురళీమోహన్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి మురళీమోహన్ గారు. సార్, ప్రధానంగా చెప్పండి, అసలు ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలను ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరుపుకుంటున్నారంటారు? నమస్కారం సార్. ప్రసార భారతి ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈ రహదారి భద్రతా మాసోత్సవాలు మనకి జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు ఈ సంవత్సరం మనకి జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకా ప్రస్తుతం కూడా జరుగుతున్నాయి. మనకు ఈ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనకు రహదారి అనేది ఒక నాగరికతకు చిహ్నం, ప్రయాణం ప్రగతికి సంకేతం, సాంకేతిక యుగ వారసులమైన మనకు ప్రయాణాలు అనేది తప్పనిసరి. ఇటువంటి పరిస్థితుల్లో మనకు వెహికల్స్ మనకి ప్రయాణాలు పెరిగిన కారణంగా మనం తప్పనిసరిగా రహదారి భద్రతా నియమాలు పాటించాలి. ముఖ్యంగా భారతదేశంలో చూస్తే మనకి దాదాపుగా 4.8 లక్షల ప్రమాదాలు జరిగితే అందులో 1,72,000 నుంచి 1,80,000 మంది వరకు కూడా మనకి చనిపోవడం జరుగుతూ ఉంది. సో ఈ సంఖ్య చూస్తే చాలా విషాదకరము, చాలా బాధాకరము. సో వీటి దృష్ట్యా మనమంతా కూడా ఈ ప్రధాన ఉద్దేశంగా మనం భావించేది ఏంటంటే, ఈ రహదారి భద్రతా మాసోత్సవాలు వెనక ఈ యొక్క రహదారి ప్రమాదాలను తగ్గించడం, అలాగే ప్రజల్లో అంటే ముఖ్యంగా వాహనదారుల్లో ఈ యొక్క రహదారి భద్రత మీద అవగాహన కల్పించటం, అట్లాగే సోషల్ రెస్పాన్సిబిలిటీని పెంచటం, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ పట్ల వాళ్ళకి అవగాహన కల్పించటం, అన్ని రహదారి భద్రతా నియమాలు తెలిసినా కూడా మరొకసారి వాళ్ళందరూ కూడా జాగృతం చేయాలనే ఒక సంకల్పంతో రవాణా శాఖ ముందుకెళ్తున్నది. ఇది ఒక జాతీయ కార్యక్రమం. అయితే ఈ మాసోత్సవాల సందర్భంగా కానివ్వండి, లేకపోతే ప్రత్యేకించి ఒక అంశాన్ని తీసుకుంటున్నప్పుడు ఏ ఏ అంశాలను అంటే ప్రధానంగా కేంద్రీకరిస్తారంటారు? ఈ యొక్క రహదారి భద్రతా మాసోత్సవాల్లో అంటే ద్విచక్ర వాహనదారుల నుంచి అన్ని రకాల వాహనదారులకు కూడా అవగాహన కల్పించడమే మా యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే అంటే ఈ యొక్క రోడ్ యూజర్స్ అంటే వాహనాలు నడిపేవారే కాకుండా రోడ్ యూజర్స్ అంటే మనకి పెడెస్ట్రియన్స్ కావచ్చు, తర్వాత నిత్యం మన రహదారుల్లో నడిచేవారు, వీళ్ళందరూ కూడా దీని కిందికి వస్తారు. సో అన్ని రకాల వాహనదారులకు అందరికీ కూడా ఈ యొక్క అవగాహన కల్పించాలనేది మా ఉద్దేశం. ముఖ్యంగా ఈ అవగాహన కల్పించేటప్పుడు మేము ప్రధానంగా తీసుకునే అంశాలు ముఖ్యంగా మనకు 70% ఈ యొక్క ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్ళల్లో ఎక్కువగా ఈ యువత అంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల యువత ఉన్నారు. వారికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా వాళ్ళని టార్గెట్ చేసేసి మేము ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ, ప్రతి యూనివర్సిటీసు, ముఖ్యంగా ఈవెన్ 8th, 9th, 10th పిల్లలకు కూడా అంటే భావి భారత పౌరులు వారు విద్యార్థులు వారిని కూడా ఉద్దేశించి వాళ్ళకంతా కూడా అవగాహన కల్పిస్తున్నాము. ముఖ్యంగా హెల్మెట్ అట్లాగే సీట్ బెల్ట్ మీద కూడా మనం అవగాహన కల్పిస్తున్నాము. ఈ యొక్క హెల్మెట్ సెక్షన్ 129 ప్రకారం యాక్చువల్గా ధరించకపోతే వారి యొక్క లైసెన్స్ను కూడా నూతన మోటార్ వాహనాల సవరణ చట్టం అది 194D ప్రకారం వారి యొక్క లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు అని చెప్పేసి ఈ విషయాన్ని కూడా వారికి అందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాం. అయితే మరి ఈ రకంగా మీరు చేస్తున్నప్పుడు ప్రధానంగా మీరు అన్నారు రోడ్డు భద్రతను, అలాగే హెల్మెట్ వాడకం, అలాగే ఇటువంటి విషయాల మీద కేంద్రీకరిస్తారు అవగాహన కల్పించడానికి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎంతవరకు ఉందంటారు అవగాహన లోపం లేదు, అవగాహన అందరికీ ఉంది, కానీ బాధ్యతను విస్మరిస్తున్నారు. కేవలం తేలికపాటి నిర్లక్ష్యం అనేది ఆ యొక్క ప్రమాదాలకు కారణమవుతూ ఉంది. సో అవగాహన మేము కల్పించినప్పటికీ కూడా వాళ్ళలో ఆ బాధ్యత అనేది మెరుగుపడాలని చెప్పేసి ప్రధాన ఉద్దేశం. కేవలం మేము
ఒక ఎడ్యుకేషనే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ వైపు కూడా మేము ప్రయాణిస్తున్నాం. ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ చేసేటప్పుడు హెల్మెట్ లేకుండా ఉంటే ఆ యొక్క వాహనాలను సీజ్ చేస్తున్నాము. అట్లాగే సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కూడా వాహనాలకు మనం ఫైన్ వేస్తున్నాము. అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్, తర్వాత ఓవర్ స్పీడింగు, ఇలా అనేక రకాల మోటార్ వాహన యొక్క అఫెన్సెస్ మీదంతా కూడా మేమంతా కూడా యాక్ట్ చేస్తూనే ఉన్నాం మేము. అయితే మరి మురళీమోహన్ గారు, ఇప్పుడు ప్రధానంగా తీసుకుంటే ఒక సగటున ఒక వాహనం అంటే ఎంతమందికి కలిపి ఒక వాహనం ఉంది, అట్లాంటిది ఏమన్నా లెక్కలు ఉంటాయంటారు? మనకి భారతదేశంలో దాదాపుగా ఇప్పుడున్న జనాభా ప్రకారం దాదాపుగా 146 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. మనకి వాహనాల సంఖ్య ఇప్పటి వరకు మనకి అంటే పాత వాహనాల నుంచి కూడా రిజిస్ట్రేషన్ అయిన సంఖ్య చూస్తే దాదాపుగా 40 కోట్ల వాహనాలు, అంటే రవాణా వాహనాలు, రవాణేతర వాహనాలు కూడా రిజిస్టర్ అయి ఉన్నాయి. వీటిలో 75% మనకు కేవలం ద్విచక్ర వాహనాలు, ఈ యొక్క కార్లు నమోదై ఉన్నాయి. ఆ సంఖ్య ప్రకారం తీసుకుంటే దాదాపుగా ఒక 5 వాహనాలకి ఒక 5:1 రేషియో ఉంటుందన్నమాట మనకి. అట్లా ఉంది. అంటే వాహనాలు అయితే మనుషులకి తగ్గట్టుగానే ఉన్నాయి. అవును. అయితే వాహనం మరి ఆ నడిపేటప్పుడు ఏ రకంగా వాళ్ళ నైపుణ్యం మీరు గమనిస్తూ ఉన్నారంటారు? రహదారిలో నడిపేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు నైపుణ్యత దృష్ట్యా చూస్తే అందరూ కూడా చాలా చక్కగా డ్రైవ్ చేస్తున్నారు. డ్రైవింగ్లో ఎలాంటి ఫాల్ట్ లేదు. కానీ వాళ్ళు పాటించే నియమ నిబంధనల్లోనే చాలా తప్పు జరుగుతూ ఉంది. రహదారిలో మనం చేసే తప్పే కాకూడదు, ఎవరికి ముప్పు అనే ఒక విషయాన్ని జాగ్రత్తగా వాళ్ళు గమనించుకొని డ్రైవ్ చేస్తేనే మాత్రమే ఈ యొక్క ప్రయాణం అనేది ఎప్పుడు కూడా ప్రమాదం గురి కాకుండా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా హెల్మెట్ అనేది ఈ చాలా నగరాల్లో కూడా మనం చూస్తున్నాము. ముఖ్యంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో మాత్రమే హెల్మెట్ చక్కగా విధిగా పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారు. పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకుంటున్నారు. మనం తిరుపతి నగరంలో చూస్తుంటే మన కనీసం 10% కూడా అది మించలేదు. రీసెంట్గా మనకి గౌరవనీయులు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ సుబ్బరాయుడు గారు కూడా చక్కగా హెల్మెట్ లేకుండా ఉంటే పెట్రోల్ పట్టకూడదనే ఒక విధి విధానాలతో ముందుకు వెళ్ళటం జరిగింది. అయినప్పటికీ ప్రజల్లో నిర్లక్ష్య భావన అనేది ఎక్కువైపోయేసి తద్వారా వాళ్ళు ఇంకా దాని నుంచి మార్పు చెంది హెల్మెట్ పెట్టుకోకుండానే డ్రైవ్ చేస్తున్నారు. సో ఈ మార్పు రావడానికి ఇంకా ఎన్ఫోర్స్మెంట్ అధికంగా చేయవలసి ఉంది. అయితే మరి మురళీమోహన్ గారు, ఇప్పుడు ఏదైనా వాహనం నడిపేటప్పుడు ఏ రకమైనటువంటి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటారు? ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాల్సి వచ్చినప్పుడు విధిగా కూడా వాళ్ళంతా కూడా మనకి రోడ్ సేఫ్టీలో మనకి రహదారి భద్రతకి గోల్డెన్ రూల్స్ ఉన్నాయి. ఒక 10 రూల్స్ చెప్తాను నేను. తప్పనిసరిగా విధిగా ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలి. అట్లాగే కారులో ప్రయాణించేవారు విధిగా కూడా కంపల్సరీ సీట్ బెల్ట్ ధరించాలి. ఆ సీట్ బెల్ట్ ధరించేటప్పుడు కూడా వెనక వాళ్ళు కూడా సీట్ బెల్ట్ ధరించాలి. నూతన మోటార్ వాహనాల సవరణ చట్టం 2019 ప్రకారం కూడా ఇవన్నీ కూడా చాలా మార్పులు చెంది ఉన్నాయి. అట్లాగే ఈ మొబైల్ ఫోన్ ఇట్స్ వెరీ డేంజరస్. దాన్ని మాత్రం తప్పనిసరిగా విధిగా అవాయిడ్ చేయాలి. మొబైల్ ఫోన్తో డ్రైవ్ చేసేటప్పుడు మనిషి ఒక చోట, మనసు ఒక చోట అనేది ఉండటం వల్ల చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దాని ద్వారా వేరే ఇతర వాహనాలకు ఎక్కువగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మొబైల్ లేకుండా చూడమని చెప్పేసి మా యొక్క అభ్యర్థన. అట్లాగే స్పీడ్ లిమిట్, దాన్ని కంపల్సరీగా మనం ఒబే చేయాలి. మనం ఇప్పుడు తిరుమల ఘాట్కి వెళ్ళేటప్పుడు కానీ, లేదు నేషనల్ హైవేలో వెళ్ళేటప్పుడు కానీ మనకి ఒక నిర్దిష్టమైన పరిమిత వేగం 50 నుంచి 80 నుంచి 40 అట్లా ఉంటుంది. దాన్ని విధిగా పాటించాలి. అట్లాగే ట్రాఫిక్ రూల్స్, మనకి సిగ్నల్స్, దారిలో ఉన్న సిగ్నల్స్ని చూసుకొని దాన్ని కూడా పాటిస్తూ జాగ్రత్తగా వెళ్ళాలి. అట్లాగే మనం ఎవరైనా సరే పెడెస్ట్రియన్స్ ఇప్పుడు రోడ్డు రహదారి క్రాస్ చేసేటప్పుడు విధిగా మనం స్లో డౌన్ అండ్ వెహికల్ స్టాప్ చేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా వెళ్ళటం. అట్లాగే మనం సెక్షన్ 185 ప్రకారం వాహనాన్ని నడిపేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మద్యం సేవించి వాహనాన్ని నడపరాదు. అట్లాగే మనం వాహనం డ్రైవ్ చేసేటప్పుడు అది ఫిట్గా ఉందా లేదా చూసుకోవాలి. అంటే జనరల్ కండిషన్ అంతా కూడా చెక్ చేసుకోవాలి. అట్లాగే డ్రైవింగ్లో ముఖ్యంగా ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదు. అట్లాగే రోడ్లో మన కట్టిసేసి బిహేవియర్ మనం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఇతర వాహనాలు ఓవర్టేక్ చేసేటప్పుడు మనం స్పీడ్ తగ్గించి అవతల వారికి అవకాశం ఇవ్వటము. అట్లాగే ఎవరి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించకుండా చేసే ఇటువంటి మంచి పద్ధతులతో సురక్షితమైన ప్రయాణాన్ని కొనసాగించవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా బాగుందండి. అంటే మీరు ప్రస్తావించారు, దురుసుగా ప్రవర్తించకుండా ఉంటే, అందరూ సామరస్యంగా రోడ్డు మీద ఉంటే అసలు చాలా వరకు యాక్సిడెంట్స్ జరగవు. ఇప్పుడు ఒక వ్యక్తి ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయడానికో, లేకపోతే ఒక చోట ఆగటానికో ఇటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరు ఇలాంటి సందర్భంలో ముందు వెళ్తున్న వ్యక్తి కొంచెం వెనక వాళ్ళకి దారిస్తే వాళ్ళు వెనక ఉన్న వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ సందర్భంలో మరికొన్ని సూచనలు మీరు చెప్తే బాగుంటుంది. ఏంటంటే, ఇప్పుడు కొన్ని ఎమర్జెన్సీ వెహికల్స్ ఉంటాయి. ఇప్పుడు పోలీస్ వెహికల్స్ కానివ్వండి, లేకపోతే అంబులెన్స్లు కానివ్వండి, ఇటువంటి వెహికల్స్ వస్తున్నప్పుడు
రోడ్డు మీద వెళ్ళేవారు ఏ రకమైనటువంటి నియమాలు పాటిస్తే మంచిదంటారు? ముఖ్యంగా అంబులెన్స్ ప్రయాణించేటప్పుడు జనరల్గా ఆ వాహనం మనకి 108 వెహికల్. ఆ వాహనం ప్రయాణించేటప్పుడు విధిగా తప్పనిసరిగా అందరూ కూడా తమ యొక్క స్పీడ్ తగ్గించి వాళ్ళకు మనం సైడ్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ వాహనంలో ఉన్న క్షతగాతుడు కావచ్చు, ముఖ్యంగా తీసుకువెళ్తున్న ఆ యొక్క రోగి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి వారికి మనం బాధ్యతాయుతంగా వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం విధిగా వాళ్ళకి సహకరించాలి. అట్లాగే సహకరించని పక్షంలో అటువంటి వాహనాలకు ఏదైనా మనం ఐడెంటిఫై చేసినప్పుడు 10,000 రూపాయల ఫైన్ కూడా జరిమానా విధించడం జరుగుతుంది. ఈ దాదాపుగా ఈ 108 వెహికల్స్కి మనకు రహదారులు చాలా వరకు చూస్తున్నాము. చాలామంది సహకరిస్తున్నారు. కొత్తగా వస్తున్న యువత కూడా ఈ యొక్క బాధ్యతాయుతంగానే ఉన్నారు. అయితే మరి సార్ ఇప్పుడు మీరు యువత అన్నారు కాబట్టి యువత గురించి ఒక ప్రశ్న ఏంటంటే, ఈ యువతలో ఎక్కువగా ఇప్పుడు కొత్త కొత్త బండ్లు వచ్చేసినాయి, మోటార్ వెహికల్స్, చాలా స్పీడ్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. దీనివల్ల యువత ఆ స్పీడ్కి ఆకర్షితులైపోయి చాలా ప్రమాదాలు గురి కావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇవి అరికట్టడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇది చాలా మంచి ప్రశ్న. ఇక్కడ చిన్న మనకంటే ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఆ వాహనాలు చాలా అతివేగంగా వెళ్తుంటాయి. తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళకి ఆ వాహనాలు తీసినప్పుడు చాలా వరకు కౌన్సిలింగ్ ఇచ్చి వేగంగా వెళ్ళకూడదు అనే ఒక ఇది వాళ్ళకి ఇవ్వాలి. ముఖ్యంగా పిల్లలు అంటే ఒక బైక్ రైడ్ చేసేటప్పుడు వాళ్ళలో ఉన్న ఉత్సాహము, వాళ్ళలో ఉన్న యాంగ్జైటీ అనేది దాన్ని ఎక్కువగా అతివేగంగా డ్రైవ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ వాహనాలు ముఖ్యంగా ఆపేటప్పుడు ఏదైనా చిన్న పొరపాటు జరిగి అంటే జనరల్గా కూడా అటువంటి వాహనాలు ఆపినప్పుడు వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఆపకుండా మరింత వేగంతో ప్రయాణిస్తూ రహదారిలో వెళ్ళే ఇతర వాహనాలకు ప్రమాదం జరిగే అవకాశం ఇస్తున్నారు కాబట్టి వాటి పట్ల కొంత ఆపడానికి అవకాశం లేకుండా పోతుంది. అయితే మేము అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అటువంటి వాహనాలు ఏదైనా ఐడెంటిఫై చేసినప్పుడు ఆర్టీఓ అధికారులకు కానీ పోలీసు అధికారులకు కానీ ముఖ్యంగా తెలియచేయమని చెప్పేసి చెబుతున్నాము. వాటి మీద స్పెషల్ డ్రైవ్ అప్పుడప్పుడు పెట్టేసి వాటి మీద మేము ఆల్రెడీ తనిఖీలు చేస్తూనే ఉన్నాము. కానీ ఇది కొంచెం ప్రజలు కూడా సహకరించేసి ఆ వాహనాల యొక్క సంఖ్య మాకు రిజిస్ట్రేషన్లన్నీ కూడా మాకు ఒకసారి ఎవరైనా తెలియజేస్తే ఇంకా బాగుంటుంది. విప్రో ద్వారా మాకు పంపించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ చలానా జనరేట్ చేసే అవకాశం మాకుంది కాబట్టి మేము మా మోటార్ వాహనాల తనిఖీ అధికారులతో ఈ చలానా కూడా జనరేట్ చేసి వాటి మీద ఫైన్ వేసి అవసరమైతే ఆ రిజిస్ట్రేషన్స్ కూడా బ్లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా సహకరించాలి. ఇది చాలా బాగుంది సార్. మరి అంటే మీరు యువత అన్నారు కాబట్టి అసలు ప్రధానంగా ఏ వయసు వస్తే కానీ ఈ రోడ్డు మీద వాహనం నడపడానికి ఆ అర్హత అనేది వస్తుందంటారు? మనకి లైసెన్సు తీసుకోవడానికి 18 సంవత్సరాల వయసు దాటినప్పుడు మాత్రమే వారికి విధిగా ఇటువంటి వాహనాలన్నీ కూడా నడపడానికి అవకాశం ఉంది. ఇటువంటి వాహనాలు నడిపేటప్పుడు విధిగా వారు లైసెన్సు తీసుకోకుండా తోలినప్పుడు దాని మీద ఎటువంటి చర్యలు ఉంటాయనేది కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. మనకి ఈ సెక్షన్ 199A 2019 అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము ఈ జువెనైల్స్ అంటే 18 సంవత్సరాల లోపలి వారు ఎవరైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు వాహనాన్ని వాళ్ళ యొక్క పేరెంట్ కానీ గార్డియన్ కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది. ఆ బాధ్యత ఎలా ఉంటుందంటే ఆ పెనాల్టీస్ కూడా గార్డియన్కు 25,000 రూపాయల పెనాల్టీ, అట్లాగే 3 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క తల్లిదండ్రులు కానీ ఆ యొక్క సంరక్షకులు కానీ వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాహనాలు పిల్లలకు ఇవ్వకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాను. అట్లాగే పిల్లవాడు ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా చేసినప్పుడు అతని మీద కూడా మనకి ఈ ప్రాసిక్యూట్ చేసే అధికారం ఉంటుంది కాబట్టి ప్రాసిక్యూట్ చేయబడతాడు. తర్వాత అతని కెరీర్లో ఏదైనా బయటికి వెళ్ళాలన్నా, ఇతర దేశాలకు వెళ్ళాలన్నా, ఇతర ఉద్యోగాలకు వెళ్ళాలన్నా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే వారి వయసు నిర్దిష్ట వయసు వచ్చి లైసెన్స్ తీసుకునే వరకు కూడా వాళ్ళంతా వాహనాలు తోలకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాను. అట్లాగే వాహన పరంగా కూడా ఆ యొక్క రిజిస్ట్రేషన్ను ఒక 12 నెలల పాటు సస్పెండ్ చేసి ఆ యొక్క వాహనాన్ని కూడా సీజ్ చేసే అవకాశం ఉంది. ఈ చట్టము తర్వాత దీని యొక్క వివరాలు చాలామంది తెలియదు కాబట్టి ఈ సెక్షన్ 199A మోటార్ వెహికల్ యాక్ట్ గురించి అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పెద్దవాళ్లకు పడే శిక్ష కూడా ఈ విధంగా దారుణంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా గమనించాలి. అంటే ఎవరైతే తమ పిల్లలకి అట్లా లైసెన్స్ లేకుండా బండి ఇచ్చారో తల్లిదండ్రులకి కానీ లేకపోతే ఆ పిల్లవాడి సంరక్షకుడు ఎవడైతే ఉంటారో వాళ్ళకు కూడా మంచి కఠినమైన శిక్ష ఉంటుంది. ఆ పిల్లవాడికి లైసెన్స్ లేకుండా బండి తోలినప్పుడు ఆ వాహనాన్ని సీజ్ చేసి ఆ పిల్లవాడి మీద 25 సంవత్సరాలు వయసు వచ్చే వరకు కూడా లైసెన్సు తీసుకునే అవకాశం లేకుండా కూడా లైసెన్స్ను ఆపే అధికారం కూడా ఉంది ఆర్టీఓకి. చాలా బాగుంది సార్. అయితే ఇప్పుడు యువతలో ఇప్పుడు ఈ అవగాహన పెంచడానికి మీరు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు? దాదాపుగా ప్రతి స్కూల్లో, ప్రతి
యూనివర్సిటీలో, ప్రతి కాలేజీలో, కేవలం తిరుపతి నగరమే కాకుండా ఈ యొక్క రహదారి భద్రతా మాసోత్సవాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క గౌరవ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ శ్రీ మనీష్ కుమార్ సిన్హా గారి ఆదేశాల మేరకు, అట్లాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి స్కూల్ను కూడా మేము టార్గెట్ చేసి, అంటే నిర్దేశించి వారికి అవగాహన కల్పిస్తున్నాము. మా యొక్క మోటార్ వాహన తనిఖీ అధికారులు నిరంతరం కూడా వారికి వెళ్ళేసి అవగాహన కల్పిస్తున్నారు. సార్ బాగుంది. అసలు హెల్మెట్ పెట్టుకుంటే మంచిది, హెల్మెట్ లేదా సీట్ బెల్ట్ ధరిస్తే మంచిది అని మనం చెప్తూ ఉన్నాం కదా. ఇది హెల్మెట్ మాత్రమే ఎందుకు పెట్టుకోవాలి? ఈ టూ వీలర్స్ అయితే హెల్మెట్ పెట్టుకోవాలి, అదే కార్లో వెళ్ళే వాళ్ళు అయితే మరి ఫోర్ వీలర్స్లో అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అసలు ఎందుకు ఇవి ధరించాలంటారు? ప్రాథమికంగా కొన్ని ఇవి చెప్పండి. మనకి టూ వీలర్స్ బైక్ నడిపేటప్పుడు ముఖ్యంగా మనకి ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే తలకు తగిలిన గాయం ద్వారా, తద్వారా వెంటనే ఆ మనిషి మరణించే అవకాశం ఉంది. కాబట్టి మిగతా మనకి వేరే చోట ఇతర భాగాలకు ఏదైనా సరే ప్రమాదం జరిగినప్పుడు ఆ క్షతగాత్రుని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే మనకి చాలా వరకు ప్రాణాపాయం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. ఇది తలకు తగిలిన గాయం వలన వెంటనే మీరు తక్షణమే అతను చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి హెల్మెట్ అనేది విధిగా పెట్టుకోవాలా. అది నేను ఒకసారి ఆ హెల్మెట్ గురించి చెప్తానండి. మిత్రమా, నెత్తిన పెట్టుకో హెల్మెట్, అది నీ తల చుట్టూ గట్టి సాకెట్. హెల్మెట్ ఉంటే నీ లైఫ్ నాట్అవుట్, అది లేకుంటే నీ లైఫ్ రన్అవుట్. హెల్మెట్ ఒక రక్షణ బ్లాంకెట్, తలను కాపాడే కుషన్ బాస్కెట్. హెల్మెట్ ఉంటే తగ్గును ఇంపాక్ట్. హెల్మెట్ ధరించి అందరికీ అవ్వండి మీ ఫేవరెట్. చాలా బాగుంది సార్. మరి శ్రోతలు విన్నారు కదా, ఇది హెల్మెట్ పెట్టుకోమని అంటుంటారు. ఎందుకు అనేది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఎందుకంటే బండి మించి ఒకవేళ కింద పడినప్పుడు ముందు తల తగులుతుంది కాబట్టి తల సేఫ్గా ఉంటే ఒకవేళ కాలు చెయ్యి దెబ్బ తగిలినా కూడా మళ్ళీ మనం కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. తలకు తగిలితే కోలుకునే అవకాశాలు చాలా తక్కువ, అక్కడికక్కడే మృత్యువు కూడా సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్మెట్ పెట్టుకోమంటారు. బాగుంది సార్. అయితే అసలు మరి సీట్ బెల్ట్ గురించి చెప్పండి సార్. సీట్ బెల్ట్ మనకి 194(b)(1) ప్రకారం విధిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ అంటే డ్రైవరే కాకుండా మిగతా వెనకాల ఉన్న అందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మనకు ఆ ఇంపాక్ట్ అంటే వాహనము చాలా వేగంగా వెళ్ళి గుద్దినప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది, యాక్సిడెంట్ ఇంపాక్ట్ తగ్గించడానికి సీట్ బెల్ట్ ఉపయోగపడుతుంది. అలా సీట్ బెల్ట్ ద్వారా చాలా వరకు ప్రమాదాలు, అంటే ఆ యొక్క మరణాల సంఖ్య కూడా తగ్గింది. అట్లాగే మనం తీసుకుంటే చాలామంది ప్రముఖులు కూడా ఆ యొక్క సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం వలన, చిన్న తేలికపాటి ఆ నిర్లక్ష్యం వలన చాలామందిని మనం కోల్పోవటం జరిగింది. కాబట్టి సీట్ బెల్ట్ అనేది విధిగా ఆ యొక్క జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అది సీట్ బెల్ట్ పెట్టుకుంటే మరి సార్ ఆర్టీఓ గారు చెప్పినట్టు మరి ఏదైనా ప్రమాదం సంభవించి వేరే వాహనానికి తగిలినప్పుడు, లేకపోతే ఏదైనా మరి గుద్దుకోవడం అట్లాంటివి జరిగినప్పుడు ఈ సీట్లో ఉన్న వాళ్ళు ముందుకెళ్ళి పోకుండా సీట్ బెల్ట్ అలా ఆపుతుందన్నమాట. మరి ఆర్టీఓ గారు చెప్పినట్టు అది అసలు ప్రధాన ఉద్దేశం, సీట్ బెల్ట్ చేసే పని అది. కాబట్టి అది విధిగా అందరూ ధరించాలని మరి అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే బాగుంది సార్. వరకు మనము ఈ రోడ్డు మీద ప్రయాణం చేసేవాళ్ళు, అంటే ఈ వాహన చోదకుల గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ రోడ్డు అంటే కేవలము వాహనాలు నడిపే వాళ్ళ కోసమే కాదు కదా, మన పాదచారులు కూడా ఉంటారు. వీరి భద్రత కోసము ఏ రకమైనటువంటి సూచనలు కానీ లేకపోతే నిబంధనలు కానీ ఉన్నాయంటారు? మనకి మోటార్ వాహన చట్టంలో పెడెస్ట్రియన్స్కి చాలా రక్షణ ఉంది. ఈ పెడెస్ట్రియన్ రోడ్డు మీద క్రాస్ చేసేటప్పుడు విధిగా అందరూ కూడా వాహనాలు ఆపాలి. కానీ ఈ విషయం వాహనదారులకు చాలా వరకు అవగాహన లేదు. ఈ అంశాన్ని చాలా వరకు మనకి విదేశాల్లో వాహనాలు నడిపే చోట చాలా చోట్ల కనిపిస్తుంది. కానీ మనకి భారతదేశంలో మనకి సరైన జీబ్రా క్రాసింగ్ లేకపోవటము, తర్వాత వచ్చేసి ఏ టైంలో వాహనాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు దాటకూడదు, అటువంటి అంశాలు కూడా ఈ పాదాచారులు కూడా గుర్తించకపోవడం తప్పు. పాదాచారులను గౌరవించడం అనేది వాహనదారుల హక్కు కావచ్చు, కానీ అది తెలియక వాళ్ళు చేసే తప్పుకు పాదాచారులు కూడా జాగ్రత్తగా రోడ్డు దాటేటప్పుడు వారు వాహనాలు వస్తున్నాయా లేదా గమనించుకొని జీబ్రా క్రాసింగ్స్ ఉన్న చోట మాత్రమే దాటాలని చెప్పేసి అందరికి కూడా మనవి చేస్తున్నాం. అది అంటే ఇప్పుడు పాదచారులు కూడా రోడ్డు దాటేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ దాటకూడదు. అది జీబ్రా ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర జీబ్రా క్రాసింగ్ ఉంటుంది. ఇప్పుడు వాహనాలు కూడా ఆ జీబ్రా క్రాసింగ్ మీద పార్క్ చేస్తూ ఉన్నారు. ఇటువంటివి ఏమన్నా అరికడితే బాగుంటుంట. జీబ్రా క్రాసింగ్ దగ్గర కానీ అట్లాగే ఈ యొక్క వాహనాలు సిగ్నల్ లైట్స్ దాటినప్పుడు ఇప్పటికే నగరంలో పోలీసు రవాణా శాఖ వారు ఈ యొక్క చలాన్స్ చాలా వరకు జనరేట్ చేస్తున్నారు. ఈ మధ్య వాటి మీద కూడా చాలా వరకు భారీ ఎత్తున వాహనదారులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఎక్కువ యొక్క చలాన్స్ పడుతున్నాయని చెప్పేసి, ఆ చలాన్స్ పట్టడంలో తప్పు లేదు. వాళ్ళు బాధ్యతాయుతంగా ఆ యొక్క ప్లేసుల్లో వాహనాలు ఆపకుండా జాగ్రత్తగా ఉండాలని
చెప్పేసి, అట్లాగే రాంగ్ పార్కింగ్ చేయకూడదు, అట్లాగే రాంగ్ రూట్ వెళ్ళకూడదు అనే అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ చలాన్స్ కూడా ఎక్కువ జనరేట్ చేస్తున్నారు ఈ విషయంలో అధికారులు. అయితే మరి ఆర్టీఓ గారు ఇప్పుడు ఈ వాహనాల భద్రత ఈ అంశాలు కేవలం పట్టణ ప్రాంతాల్లోనే మీరు చూస్తూ ఉంటారా? మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మీరు పరిశీలిస్తుంటారా? గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిశీలిస్తుంటాము. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మేము అవగాహన కల్పించేది ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల నుంచి చిన్న రహదారుల నుంచి జాతీయ రహదారులకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా మేము అబ్జర్వేషన్ అంటే ఈ పాత రోజుల్లో అంటే 2-3 సంవత్సరాల కిందట ఈ నేషనల్ హైవే పూర్తిగా ఏర్పడినప్పుడు చాలా ఎక్కువ సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. ఎందుకంటే అవగాహన లేకుండా ఈ యొక్క వాహనదారులు ముఖ్యంగా మోటార్ సైక్లిస్టులు అట్లాగే ఈ ట్రాక్టర్లు ఈ చిన్న రహదారుల నుంచి పెద్ద రహదారులకి రావటము, తర్వాత వచ్చేసి అక్కడ ఒక ట్రాఫిక్ యొక్క అంశాలు అంటే ముఖ్యంగా అంటే రహదారి ఏర్పాటు జరుగుతున్నప్పుడు జరిగిన ప్రమాదాల సంఖ్య ఎక్కువైంది. అయితే ఇప్పుడు ఆ ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా విలేజెస్లో మేమంతా కూడా అందరికీ తెలియజేసేటంటే రహదారులకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఎంటర్ కావాలని చెప్పేసి వాళ్ళని కోరుకుంటున్నాం మేము. అయితే మరి ఆర్టీఓ గారు ఇప్పుడు ఇంతవరకు మనం ప్రజలు అంటే సాధారణంగా తన వ్యక్తిగత వాహనాల గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఈ రోడ్డు భద్రత అంటే రవాణా వాహనాలు కూడా ఇందులో భాగమే. ఈ రవాణా వాహనాలు హైవే మీద వెళ్తున్నప్పుడు వారు ఎటువంటి నిబంధనలు పాటించాలంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. రహదారిలో జాతీయ రహదారిలో జరుగుతున్న ఎక్కువ ప్రమాదాలకు కారణం ఈ యొక్క లారీలు కావచ్చు, బస్సులు కావచ్చు. ఇవి ఏదైనా సరే బస్సులో ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు కానీ లేదు ఎవరైనా సరే వాహనాన్ని ఆపేసి దిగాలనుకున్నప్పుడు ఆ వాహనాన్ని అట్లాగే రహదారిలో ఆపటం వలన వెనక వచ్చే వాహనము అతి వేగంగా వచ్చేసి ఆ వాహనాన్ని హిట్ చేయటం వలన ఆ కొలిజన్ వలన చాలా భయంకరమైన ప్రమాదాలు జరిగాయి. ఒక్కొక్క వాహనంలో 10 మంది 8 మంది కూడా చనిపోవటం జరిగింది. అందరి రవాణా వాహన యజమానులకి అట్లాగే వారి యొక్క డ్రైవర్లకు మేము విన్నవించేది ఏంటంటే ఎటువంటి పరిస్థితిలో కూడా ఈ యొక్క పార్కింగ్ అనేది జాతీయ రహదారిలో చేయకూడదు. దానికి బస్ బే కానీ లారీ బే కానీ సపరేట్గా ఉన్నాయి, వాటిలో మాత్రమే పార్క్ చేసుకోవాలా అని చెప్పేసి తెలియజేస్తున్నాము. అట్లాగే ఎప్పుడన్నా సరే వాహనాన్ని ఆపాల్సి వచ్చినప్పుడు ఏదైనా సరే ఎమర్జెన్సీ ఎక్కువ రిపేర్ వచ్చినప్పుడు ఆపాల్సి వచ్చినప్పుడు వెంటనే నేషనల్ హైవేస్ అధికారులకు కూడా మనకి హెల్ప్ లైన్ 1033 నేషనల్ హైవే హెల్ప్ లైన్ 1033 ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేయొచ్చు. అట్లాగే వాహనాన్ని ఆపినప్పుడు కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేయవచ్చు. మనకి బ్యారియర్స్ అంటే ఆ రెడ్ బ్యారియర్స్ అవన్నీ కూడా క్రాస్ బ్యారియర్స్ అన్నీ కూడా మనకు ఉంచేసి అంటే వేరే వాహనం వచ్చేటప్పుడు దానికి గుర్తింపు కోసం అలా రహదారిలో పెట్టినప్పుడు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది. అట్లాగే ఈ యొక్క అందరూ కూడా మనకు ఈ పోలీస్ అనేది 100, అట్లాగే ఫైర్ అనేది 101, అంబులెన్స్ 108, నేషనల్ హైవే 1033, అట్లాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ 1078, అట్లాగే నేషనల్ హైవే అథారిటీ ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, అది అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు, 1800116062. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని లేదా అవసరం ఉన్నప్పుడు వెంటనే చెక్ చేసుకొని మనం రహదారిలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. లారీలు అతివేగం అనేది తగ్గించాలి. ఎందుకంటే ఈ స్పీడ్ గన్ ద్వారా లారీలు అతివేగంగా తగ్గించడానికి టెక్నాలజీని వాడాలని చెప్పేసి మేమంతా కూడా చాలాసార్లు రికమెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి వాహనాన్ని ఆపేసి దాన్ని మనం చెక్ చేయడం అనేది చాలా కష్టము. సో రహదారిలో మనకి హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నట్లు అట్లాగే ఈ స్పీడ్ లిమిట్ ద్వారా స్పీడ్ లేజర్ గన్ ద్వారా వాటిని ఐడెంటిఫై చేసేసి వాటికి చలాన్స్ జనరేట్ చేస్తే దాని అధిక వేగాన్ని తగ్గించవచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము. చాలా బాగుంది సార్. అయితే ఇందులో ఈ రోడ్డు భద్రతలో నడిపేవారిదే కాకుండా వాహన తయారీదారులు కూడా భాగమే కదా. ఇప్పుడు వాహనాలు ఏ రకమైనటువంటి స్టాండర్డ్స్ మీరు ఈ తయారు చేసేటప్పుడు ఈ స్టాండర్డ్స్ ఉంటేనే మేము ఈ వాహనాన్ని రోడ్డు మీదకి అనుమతిస్తాం అని అలా ఏమైనా ఉంటుందంటారు? మనకి అంటే వాహనాలు మనకి BS సిరీస్ నుంచి BS3, BS4, BS6 ఇలా చాలా సిరీస్ రావటం జరిగింది. రాను మనకు వస్తున్న BS6 వాహనాలన్నీ కూడా పొల్యూషన్ నామ్స్ జాగ్రత్తగా ఉంటున్నాయి. అంటే ఎటువంటి పొల్యూషన్ లేకుండా అట్లాగే సేఫ్టీ మెజర్మెంట్స్ మనకి అంటే చాలా వాహనాలు చూసుకుంటే ఇప్పుడు అడాస్ సిస్టమ్ కానీ తర్వాత కెమెరా సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా అంటే సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ చాలా వరకు ఇవన్నీ కూడా మనం సాంకేతికతను ఉపయోగించి నడిపే వాహనాలే వస్తున్నాయి. కానీ దాంతోపాటు మనకు పాత వాహనాలు కూడా అంతకంటే ఎక్కువ సంఖ్యలో రహదారిలో ప్రయాణిస్తున్నాయి. కాబట్టి కేవలం మన సాంకేతికతను ఉపయోగిస్తే మాత్రమే రహదారిలో సేఫ్గా ఉంటామనేది చాలా తప్పనేది అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనతో పాటు ప్రయాణించే వివిధ రకాల వాహనాలు రకరకాల సాంకేతికతతో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఒకే సాంకేతికతో సమానంగా లేవు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రయాణం చేసి
ప్రమాద నివారణ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. చాలా బాగుంది మరి ఆర్టీఓ మురళీమోహన్ గారు. అయితే చివరగా అసలు సాధారణంగా ప్రజలకి అందరికి కూడా అంటే యువత కానివ్వండి, మిగతా పెద్దవారికి కానివ్వండి, రవాణా వాహనదారులకు కానివ్వండి, ఈ రోడ్డు భద్రతలో మనం అందరి బాధ్యత ఉంది కాబట్టి ఎటువంటి మీరు సూచనలు అందిస్తారు? రహదారి భద్రత మనందరి బాధ్యత. రహదారిలో మనం ప్రయాణం చేసేటప్పుడు మనమందరూ కూడా చైతన్యవంతులమై వేసి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అట్లాగే రహదారిలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బాధ్యతగా ఆ యొక్క క్షతగాత్రుడిని మనం వెంటనే ఇమ్మీడియట్గా మనం ఎటువంటి అంటే అతని నుంచి వాళ్ళ నుంచి ఏం ఆశించకుండా వెంటనే వాళ్ళని తక్షణమే హాస్పిటల్కి తరలించాలి. దాన్ని ఏమంటామంటే ఆ విధమైన సహాయం చేసే వ్యక్తిని గుడ్ సమరిటియన్ అంటాము. ఇప్పుడు రహవీర్ అని కూడా పిలుస్తున్నారు. అటువంటి రహవీర్లకు గతంలో 5,000 రూపాయల పారితోషికం ఇచ్చేవారు. ఇప్పుడు 25,000 రూపాయల పారితోషికం చేశారు దాన్ని. అటువంటి వారిని కూడా హాస్పిటల్ వారు అట్లాగే పోలీసు వారు ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. గతంలో ఎవరైనా సరే క్షతగాత్రుడిని హాస్పిటల్ చేర్చినప్పుడు ఆ యొక్క వ్యక్తిని అనేక రకాలుగా పోలీసు వారు కానీ మెడికల్ వారు కానీ అనేక రకాలుగా అంటే వారి యొక్క వివరాలను అడగటము, తర్వాత వచ్చేసి వారిని కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి అడిగేవారు. ఇప్పుడు కొత్త సెక్షన్ 134A ప్రకారం గుడ్ సమరిటియన్ లాస్లో మనకు వచ్చింది ఏంటంటే ఎటువంటి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. అతను వచ్చిన వ్యక్తిని గౌరవించి ఆ క్షతగాత్రుని తీసుకొని వచ్చిన వ్యక్తిని వెంటనే ఇమ్మీడియట్గా ఆ యొక్క వ్యక్తి పేరును గుడ్ సమరిటియన్గా గుర్తించమని చెప్పేసి మేమంతా కూడా కోరుకుంటున్నాము. అట్లాగే ఆ గోల్డెన్ అవర్లో కూడా మనం ఇమ్మీడియట్గా అతను తీసుకొస్తే పోస్ట్ ట్రామా పీరియడ్లో అతను క్షతగాత్రుడు వెంటనే కూడా మన ప్రాణాపాయ నుంచి బతికే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా కూడా అందరూ బాధ్యతాయుతంగా చేయాలని చెప్పేసి ఈ యొక్క గుడ్ సమరిటియన్ గురించి చెబుతూ మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎంత బాధ్యతాయుతంగా మనం డ్రైవ్ చేస్తే అంత హ్యాపీగా ఉండగలము. కేవలం 2 కారణాలు: ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగు, ముఖ్యంగా వచ్చేసి కేర్లెస్నెస్, అట్లాగే ఓవర్ స్పీడింగు, అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవింగు. ఇవన్నీ కూడా యాక్సిడెంట్కి కారణాలు. వీటన్నిటిని కూడా గుర్తెరిగి జాగ్రత్తగా అందరి ప్రయాణం సుఖవంతం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగుంది. మరి విన్నారు కదా శ్రోతలు, తిరుపతి ఆర్టీఓ శ్రీ మురళీమోహన్ గారు చాలా వివరంగా అసలు ఈ రోడ్డు భద్రత అనేది కేవలం ఈ ఒక్క నెలకు సంబంధించిన విషయమే కాదు, మన సంవత్సరం పొడుగుతా మన జీవన విధానంలో ఒక భాగంగా ఏర్పాటు చేసుకుంటేనే మనం క్షేమంగా ఇంటికి నుంచి బయలుదేరినప్పుడు మనం మళ్ళీ అంతే క్షేమంగా ఇంటికి చేరగలటానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు మురళీమోహన్ గారు. మరి మీరు చెప్పిన ఈ విషయాలన్నీ కూడా మన శ్రోతలు గమనించి రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచడానికి వారి వంతు సహకారం మీకు అందిస్తారని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి. నమస్కారం అండి. రహదారి భద్రత నిరంతర బాధ్యత. థ్యాంక్ యూ.